తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. అలాగే మద్యం అమ్మకాలపై రాష్ట్రంలో 21 ఏళ్ల దాటిన వాళ్లకే మద్యం విక్రయించాలనే నిబంధనలు తీసుకువచ్చారు. యువత డ్రగ్స్, మద్యానికి బానిసగా మారుతున్న నేపథ్యంలో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రగ్స్ ను అరికడతామని ముఖ్యమంత్రి విజయ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీని ఆయన నిలబెట్టుకున్నారు. అయితే మద్యం విక్రయానికి ముందు ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి వయస్సు ధృవీకరణ పత్రాలను తనిఖీ చేయాలని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నారు. అంతేకాదు 21 ఏళ్లలోపు వ్యక్తులకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. మద్యం దుకాణాల కార్యకలాపాల సమయాన్ని తగ్గించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఓ అధికారి తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులు పనిచేస్తున్నాయి. దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయాలని ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు ఆయన జోడించారు. అదేవిధంగా మద్యం విక్రయాలకు వయసు నిబంధనలు అమల్లోకి వస్తే మహారాష్ట్ర, చండీగఢ్, కేరళ, పంజాబ్, మేఘాలయ వంటి రాష్ట్రాల సరసన తమిళనాడు కూడా చేరుతుంది. అయితే మహారాష్ట్రలో విస్కీ, రమ్, వర్గ వంటి హార్డ్ లిక్కర్ సేవించడానికి చట్టబద్ధమైన వయస్సు 25 సంవత్సరాలు, తేలికపాటి బీర్, వైన్లు 21 సంవత్సరాల నుంచి అనుమతిస్తారు. కేరళలో మద్యం సేవించడానికి చట్టబద్ధమైన వయస్సు 25 ఏళ్లు, పంజాబ్, చండీగఢ్, మేఘాలయాల్లో చట్టబద్ధమైన వయస్సు 25 సంవత్సరాలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం రిటైల్ దుకాణాలపై కొత్త ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.